నమస్కారం. డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గత 40 సంవత్సరాలుగా గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో సర్వీస్ చేసి ప్రస్తుతం అమీర్పేటలో ప్రాక్టీస్ చేస్తున్నారు. సో డాక్టర్ నాగేశ్వరరావు గారి ప్రధాన ఉద్దేశం ఏంటంటే సామాన్య ప్రజలకు కూడా దంతాల పట్ల అవగాహన కల్పించడం ఆయన ప్రధాన ఉద్దేశం. సో ఈరోజు మరికొన్ని విశేషాలతో డాక్టర్ నాగేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. పక్షవాతం వచ్చినప్పుడు ఒకవైపు దవడ కండరాలన్నీ పనిచేయవు. ఇలా పనిచేయని వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మా వ్యూస్కి కొంచెం తెలియజేయండి. కొంతమందికి దురదృష్టవశాత్తు ఈ పక్షవాతం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అట్లాంటి పేషెంట్స్కి ఈ దవడ కండరాలు ఇవన్నీ కూడా ఇవి మూవ్ కాదన్నమాట. అంటే ఈ నరాలు ఇవి పనిచేయవు. ఈ నరాలు పనిచేయకపోతే ఈ కండరాలకు సంబంధించిన నరాలు కూడా అవి కదలవు అన్నమాట. కాబట్టి వాళ్ళు నములుతూ ఉంటే, ఇప్పుడు ఆహారం తింటూ ఉంటే ఈ ఫుడ్ అంతా కూడా ఒక పక్కకి, అంటే ఏ సైడ్ అయితే పక్షవాతం వచ్చిందో ఆ సైడ్కి ఈ ఫుడ్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు సపోజ్ అన్నం తింటున్నారనుకోండి, అన్నం తింటున్నప్పుడు ఈ పక్షవాతం వచ్చిన సైడ్కి ఆ అన్నం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అది మళ్ళీ ఇటు రాదు. ఇట్లాగా ఈ ఆహారం అంతా ఒక సైడ్కి వెళ్ళిపోతుంది, ఒక సైడ్ మాత్రమే పనిచేస్తుంది అన్నమాట. ఇట్లాంటిదప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే అటెండెంట్ వాళ్ళు బంధువులు ఉంటారో వాళ్ళు దగ్గరుండి వాళ్ళకి కొంచెం సహకారంగా ఉండాలి. ఇక్కడ ఆహారం ఇరుక్కుపోయినట్లయితే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసి వాళ్ళకి కొద్దిగా నీళ్ళు అవి ఇచ్చి అది తాగించాలి. అట్లాగే ఇప్పుడు తినేసిన తర్వాత నోట్లో నీళ్ళు వేసుకుని బాగా పుక్కిలించేటట్లు చేయాలి. తర్వాత బ్రష్ తీసుకుని, ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ బ్రష్లు ఉంటాయి, ఆ బ్రష్లతోటి అది ఆన్ చేస్తే ఆ బ్రష్ తోటి ఆ వైపు ఉన్న ఆహారం అంతా కూడా క్లీన్ అయ్యే అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. లేకపోతే ఆ ఆహారం అంతా ఒక సైడే ఉండిపోయి అది కుళ్ళిపోయి వాసన రావటం, తర్వాత మాట్లాడినప్పుడు లేకపోతే తుమ్ము వచ్చినప్పుడు దగ్గు వచ్చినప్పుడు ఆ ఆహారం బయటికి పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్కారం.